కుబేరా మూవీ చూశాను భయ్య. కుబేరా మూవీ ఎట్లుందంటే ఈ జనరేషన్లో జనాలకి ఒక 1 మినిట్ రీల్ చూడడానికే ఓపిక ఉంటలేదు. అట్లాంటి సినిమా ఏంటంటే 2 అవర్స్ ఉండేది 3 అవర్స్ ఉంటుంది. అంటే చాలా లాగ్ ఉంటుంది సినిమా. ఒక్కొక్క టైంలో ఇక సినిమా అయిపోతుందేమో అని అనుకుంటాం. బట్ యాక్చువల్లీ చూసుకుంటే ఇంక ఇంటర్వెల్లే కాదు, అట్లుంటుంది అన్నమాట సినిమా. ఇక యాక్టింగ్కి వచ్చేసరికి ధనుష్ అయితే సూపర్ చేసిండు. బిచ్చగానే యాక్టింగ్ చేస్తాడు. అసలు ఒక్కొక్కసారి డౌట్ అనిపిస్తుంది, ఈయనకి ఏమైనా పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉందా అనిపిస్తుంది, లేకపోతే పోయిన జన్మలకి ఇట్లా బిచ్చగాడా అని అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? అంత న్యాచురల్ చేసిండు, అంత సూపర్ చేసిండు. నాకు తెలిసి అయితే ఆయనకి ఏదో ఒక అవార్డు కూడా వస్తుందని అనిపిస్తుంది. ఇక నాగార్జున కాడికి వచ్చేసరికి హీరో ఎలివేషన్ లేదు, విలన్ ఎలివేషన్ కూడా లేదు. అటు విలన్ గాడు ఇటు హీరో గాడు ఇద్దరు కలిసి మంచిగా యూజ్ చేసుకుంటారు నాగార్జునను. ఇక డిఎస్పి మ్యూజిక్ అంటారా, ఒక్కొక్క బీజిఎం వింటూ ఉంటే ఒక్కొక్క సినిమా గుర్తొస్తుంది భయ్య. ఇది ఆ సినిమాల నుంచి వెళ్ళా, ఇది ఈ సినిమాల నుంచి వెళ్ళా అని అనిపిస్తుంది భయ్య. ఇక ఫైనల్గా సినిమా చూడొచ్చా చూడరాదా అంటే 100% చూడొచ్చు భయ్య. 1 టైం వాచ్. ధనుష్ యాక్టింగ్ కోసం చూడొచ్చు. ధనుష్ ఇన్నోసెంట్ యాక్టింగ్ చేస్తాడు, దానిలో మంచి కామెడీ ఉంటుంది, దానికోసం కూడా చూడొచ్చు. ఇక ఫైనల్గా నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 10కి 6.5.